హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా చేయగలిగే డిజైన్, హెవీగా కనిపించే డిజైన్ చేయాలనుకుంటున్నానండి. దానికి కావాల్సిన రా మెటీరియల్ ఇప్పుడు చూద్దాం. 2 కట్ బ్యాంగిల్, కర్వ్ బ్యాంగిల్స్ ఆల్రెడీ పింక్ కలర్తో ర్యాప్ చేసి పెట్టుకున్నానండి. అండ్ గోల్డ్ 4 కట్ బ్యాంగిల్స్ కూడా 4 ర్యాప్ చేసి పెట్టుకున్నాను. వీటికి ఈ 4 కట్ బ్యాంగిల్స్కి 30 లైన్స్ తీసుకున్నానండి. వీటికి వచ్చేసి 40 లైన్స్ తీసుకున్నాను. ఇంకా గ్లూ పెన్ను, గమ్ము, సిల్వర్ స్క్వేర్స్ కుందన్ అండ్ పింక్ రెక్టాంగిల్ కుందన్స్ తీసుకున్నానండి. వీటికి ఇప్పుడు డిజైన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. సింపుల్గా కనిపిస్తుంది కానీ హెవీగా ఉంటుంది వేసుకుంటే. ఇప్పుడు డిజైన్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ 2 కట్ బ్యాంగిల్ మీద డిజైన్ అనేది మనం చేసి చూద్దాం. ఇలా అప్లై చేసుకోవాలి ఒక లైన్ లాగా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదండి, రెక్టాంగిల్ కుందన్స్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి. ఇట్లా చూడండి, నేను చూపించే విధంగా ఇలా క్రాస్గా కొంచెం పెట్టుకోవాలి మనం. తర్వాత ఇట్లా ఇలా పెట్టుకుంటూ ఉండాలండి. దూరంగా కాకుండా దగ్గరగా ఒకదాని మీద ఒకటి లుక్ అనేది మంచిగా కనిపించేటట్టు బాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని క్రాస్గా పెట్టుకుంటూ బ్యాంగిల్ మొత్తం ఈ వేలోనే ఫినిష్ చేయాలండి. ఎప్పుడైనా ఇలాంటి వేసేటప్పుడు కింద నుండి పైకి వేస్తేనే బాగా స్టిక్ అవుతాయి, ఒకదాని మీద ఒకటి పక్కగా వస్తాయండి. దూరంగా వచ్చేయడం కానీ గ్యాపులు రావడం కానీ ఏమీ ఉండవు. చాలా బాగుంటుందండి వీడియో. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చినట్టు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేసుకోవాలండి. నేను మొత్తం ఫినిష్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, బ్యాంగిల్ ఫినిష్ అయిపోయింది. ఈ ఎడ్జస్ట్ని కొంచెం ఇలా అనుకుంటూ ఉంటే ఈ షేప్ అవుట్ అవ్వకుండా డిజైన్ అనేది మనకి ఎలిగెంట్గా కనిపిస్తుందండి. చాలా బాగా వచ్చింది కదా, చూడండి బ్యాంగిల్ ఎంత నీట్గా ఉందో కదా. ఇలాంటి బ్యాంగిల్ ఇంకోటి కూడా మేక్ చేసి చూపిస్తాను. చూడండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చూసారు కదండి, ఎంత బాగా వచ్చాయి కదా బ్యాంగిల్స్. సెంటర్ బ్యాంగిల్స్ అండి ఇవి ఒక 1 hour అలా ట్రై అయ్యాయంటే చాలా మంచిగా స్టిక్ అయిపోతాయి. అప్పుడు ఇంకా బాగుంటుంది. కొంచెం స్టార్టింగ్ కదా ఇట్లా. ఇప్పుడు మనం సైడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. ఫస్ట్ ఇక 4 కట్ ఉంది కదండి, ఇది నేను 30 లైన్స్ ర్యాప్ చేసి ఉంచానండి గోల్డ్ కలర్ థ్రెడ్తోని. దీని మీద మనం డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. ఇవ్వండి, ఇప్పుడు సైడ్ బ్యాంగిల్ ఉంది కదండి, దానికి గమ్ అప్లై చేసుకుందాం. ఇలా స్ట్రైట్గా గమ్ అప్లై చేసుకొని స్క్వేర్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి సిల్వర్వి, వాటిని ఇలా పెట్టుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్లోకి వస్తాయి. ఇలాంటి ఆర్డర్స్ కావాలన్నా పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి, అది క్లిక్ చేయండి. ఇంకా చాలా షార్ట్ వీడియోస్ కానీ నావి చూడాలంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి, తప్పకుండా బాగుంటాయండి. ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇలాగా బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా ఫినిష్ చేసుకోవాలి. నేను వీటితో పాటు మెటల్ బ్యాంగిల్స్ కూడా సేల్ చేస్తున్నానండి. రబ్బర్ బ్యాండ్స్, సెంటర్ క్లిప్స్, ఎలిగేటర్ క్లిప్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇలాగా బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. నేను మీకు చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేసుకోవాలండి. ఇట్లా ఏమైనా చిన్నవి ఎక్కడికైనా సైడ్కి వెళ్ళిపోయినట్టుంటే ఇలా హ్యాండ్తోనే ఇప్పుడే సెట్ చేసుకోవాలండి. ఎందుకంటే గమ్ము డ్రై అయిన తర్వాత మళ్ళీ అది జరగదు, అందుకు చేసుకొని పైన ఇలాగ ఫింగర్తోన ప్రెస్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. మిగిలిన బ్యాంగిల్స్ మేక్ చేసి చూపిస్తాను. చూడండి, చాలా బాగా రెడీ అయ్యాయి కదా.
ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ కూడా రెడీ చేశాను, చూపిస్తున్నాయి కదండి. చాలా బాగున్నాయి కదా. ఇగోండి, వీటిని పేరప్ చేసి చూపిస్తున్నాను మీకు సెట్ అనేది. చూడండి, చాలా బాగుంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే, ఇలాంటి బ్యాంగిల్స్ కానీ కావాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.